ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రోజు ఏ విషయాన్ని మాట్లాడుకుంటున్నాం మనకు తెలుసు. కానీ మనం ఏ ఒక్క సబ్జెక్ట్ దగ్గర మొదలు పెట్టుకున్నాం అంటే యెహోషువ అనే సబ్జెక్ట్ బట్టి మనం మొదలు పెట్టుకున్నాం. అంటే అక్కడ భూ సృష్టి చలనం, దేవుడు భూమండలాన్ని చేసి మొదలుకొని ఈ రోజు దాకా ఒక రోజుల్లో కూడా సృష్టి తిరగకుండా భూచలనం సృష్టి ఆగిపోయింది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇంకా కొంత తెలుసుకుందాం అనే టైంకి మధ్యలో చాలా మనకి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి మనం క్లారిటీగా వాక్యాన్ని చూసుకుంటూ వినిపించుకుంటూ ఆ యొక్క పైనున్న భూగోళానికి ఆ యొక్క యెహోషువ ఎలాగైతే ప్రార్థన ద్వారా ఆఫ్ చేశాడో ఆ పైన కింద అనే యొక్క సబ్జెక్ట్ మీద మనం వెళ్తుండగా ఇన్ని వాక్యాలు వచ్చాయి. మధ్యలో మరణం అనేది వచ్చింది. మరణం అనే దానికి పైన కింద అనే వాక్యం వచ్చింది. మరి భూగోళం మీద ఏం జరుగుతున్నాయి, పైన పరలోకంలోకి ఎంతమంది వెళ్ళారు ఏంటి అనే యొక్క విషయాన్ని మనం తెలుసుకున్నాం. పరలోకం నుంచి వచ్చిన వాడే తప్ప పరలోకమునకి ఎక్కిపోయిన వాడు ఎవరూ లేరన్న ఒక్క సబ్జెక్ట్ మీద ఇవన్నీ మొదలయ్యాయని మనకి తెలుసు. ఇప్పటిదాకా ఇలా చెప్పుకున్నాం. నిన్నటి దాకా వాక్యాలు పెట్టుకున్నా. ఇప్పుడు మొన్నటి దినాన నేను ఏం చెప్పానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఒక డినామినేషన్ అనేది ఉండదు. క్రీస్తు అంటున్నాను కదా అని చెప్పేసి ఒక చర్చికి పరిమితం అని మీరు అనుకోవద్దు. ఆ రోజుల్లో ఎలాంటి డినామినేషన్స్ కానీ ఎలాంటి చర్చెస్ కానీ ఉంటాయి. కేవలం దేవుని మందిరం మాత్రం ఉంటుంది. మనం వెళ్ళడానికి ఒక మందిరము, ఆయన స్తుతించడానికి మాత్రం ఆయన యొక్క ముఖ దర్శనము, ముఖ రూపం మాత్రమే ఉంటుంది. ఆ రోజు మనమందరూ కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు గుంపులుగా వెళదాం. మనమందరూ కూడా దేవుని వాక్యం తెలుసుకుందాం, దేవుని మాటలు విందాము. అప్పుడు నేను లేదు, నువ్వు లేదు, నా బోధకుడు లేదు, నీ బోధకుడు లేదు, నీ చర్చి లేదు, నా చర్చి లేదు, అందరం కూడా దేవుని మందిరము, దేవుని బిడ్డలు, దేవుని వాక్యం అనే మాట ఉంటుంది. అప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రవాహం వలె వెళతారు. సముద్రం బయటకు వచ్చినప్పుడు ఎంత ప్రవాహం కింద అయితే వెళుతూ ఉంటుందో అలాగా దేవుని మందిరాలు కూడా వెళతారు. నేను అన్ని వాక్యాలు చూపిస్తాను, పెడతానని మీకు చెప్పడం జరిగింది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్కసారి మన వాక్యం చూడండి. మీకా 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మీకా 4వ అధ్యాయం 1వ వచనం. మీరు ఈ వాక్యాన్ని చాలా బాగా అబ్జర్వేషన్ చేయాలి. చాలా బాగా అబ్జర్వేషన్ చేయాలి. ఎందుకంటే మొన్నటి దినాన నేను ఒక మాట మీకు చెప్తూ ఇక్కడ వేరే మాట వచ్చింది, దానికి దీనికి లింక్ ఏంటని చూసుకుంటూ ఆ మాటలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఇంకా పెద్ద ప్రసంగం అని చెప్పాను కదా. సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఆ మాట తగిలింది. మీరు అర్థం చేసుకోండి. అంత్య దినములలో మలాకీ 4వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే రెండవ రాకడిలో అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు. చూసారా, ఒక వరద ఎత్తులోంచి ఒక కొండ మించి నీళ్లు వర్షాకాలం ఆ యొక్క వరదల టైంలో ఎంత భీకరంగా వస్తాయి. దానికి అడ్డు ఆపు లేకుండా ఆ పల్లానికి నీరు అక్కడ ఎంత అడ్డున్నా ఎత్తుని దాటుకొని మరి ఆ ఎత్తు మించి పొంగుకొని మరి ఆ యొక్క జల ప్రవాహం వస్తుంది. అలాగా ఇక్కడ ఉంది. ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు అంటే నీళ్లు వచ్చినట్లు, ప్రవాహము వచ్చినట్లు జనులు, చూసారంటే ప్రజలు దానిలోనికి వత్తురు. దేనిలోనికి? కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి, చూసారా, ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందుము అని చెప్పుకొందురు. చూసారా, మనము బోధించుచు మనము ఆయన త్రోవలలో నడుచుకొందుము అని చెప్పుకొందురు. ఎవరు? ప్రజలు. యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన బోధించినట్టే నేనేం చెప్పాను, సరిచేస్తున్నాడు దేవుడు వాక్యాన్ని. బోధించును, ఆయన త్రోవలలో నడుచుకొందుము అని చెప్పుకొందురు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన నేనేమని చెప్పాను,
ఏమని చెప్పడం జరిగిందన్న విషయం మీకు చాలా క్లియర్గా నేను చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పిన 3 మాటలు కూడా ఇక్కడ వచ్చున్నాయి. ఏంటంటే, ఒకటి డినామినేషన్ అనేది లేదు, దేవుడు దేవుని మందిరం. ఇక్కడ అలాగే ఉంది, దేవుడు దేవుని మందిరము. నేనేం చేస్తున్నానని చెప్పాను, ఆయన ఇంకా సరిచేస్తున్నాడు. భూమి మీద ప్రతి అన్యజనులు మారాలని, ఇది చెయ్యాలని ఆయన సరిచేస్తున్నాడు. ముందు ప్రతి ఒక్కరిని ఆయనలోకి పోగేసుకుంటున్నాడు. క్రీస్తు అంటే ఎవరు? యేసు క్రీస్తు ప్రభు అంటే ఎవరు తెలీదు అని ఆయన అనిపించుకోడు అని నేను చెప్పాను. అలాగే క్రీస్తు అంటే ఎవరు తెలీదు అనే మాట ఆయన రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలుసుకునేలాగా అన్యజనులేంటి, ఆ జనులేంటి, ఈ జనులేంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరమునికి వెళదాము రండి అని చెప్పుకుందరు. మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోద్ది సుమా, నేను అత్తమాట మిమ్మల్ని కిందకి దించలేకపోతున్నాను. మాట్లాడితే చూపు పైకెట్టేస్తారు, మన యొక్క ఆత్మలు కూడా పైకెట్టేస్తారు, శరీరాలు మాత్రం కింద ఉంటాయని మర్చిపోరు. ఎక్కడ కూర్చుంటున్నామో అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను క్లియర్గా, యెరూషలేము బైబిల్లో రాయబడి ఉంది. యెరూషలేము పరలోకంలో ఉందా? మనం చూసి వచ్చామా? పరలోకంలో ఉన్న యెరూషలేమా, పరలోకంలో ఉన్న సియోనా అని అక్కడ రాయబడి ఉందా? యెరూషలేము అని నేను చెప్పాను కదా, ఎక్కడుంది? మనం కొంచెం ప్రయాణం చేయగానే ఫ్లైట్ల మీద వెళ్ళి చూసేసి తిరిగేసి వచ్చేస్తాం. అంటే మన భూమి మండలానికి మధ్యన సెంటర్ పాయింట్ ఉందా అనుకుంటా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెళ్ళి చూసి వస్తాం. యెరూషలేము ఎక్కడుంది? ఇప్పటికీ కూడా దానికోసం మనకి చాలా చాలా గొడవలు అవుతూ ఉంటాయి. వాళ్ళకి మనకి అరబ్బీస్కి మనకి కూడా ఇది మాదంటే మాదని మనకి గొడవలు అవుతూనే ఉంటాయి. ఇప్పటికీ కూడా భయంకరమైన యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ మనశ్శాంతి లేని జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎత్తుగా ఎత్తబడిన ఈ యొక్క యెరూషలేము కోసం మళ్ళీ కింద ఉంది యాకోబు. ఎక్కడ యాకోబు అయితే రాయి పాతి పెట్టాడో అక్కడ రాత్రి నూనె వేసి అక్కడ దేవుడు సమూహము, దేవుడు దిగి వచ్చిన ప్లేస్ అది దేవుని ఆలయం అయి ఉన్నది. అదే యెరూషలేము దేవాలయం ఉంది. అదే ఓర్నాను ఒకసారి చెప్పేసాను. ఓర్నాను అక్కడ పంట పండించాడు. అది ఒక పెద్ద పొలం అని చెప్పాను. ఆ పొలాన్ని దావీదు కొన్నాడని చెప్పాను. డబ్బులు ఇచ్చి దావీదు కొన్నాడని చెప్పాను. ఆ తర్వాత కొంచెం కాలం గడిచిన తర్వాత అది బోయాజు అక్కడ పెద్ద కొండ ఉంటే కొండ తన రూతు కోసం తవ్వించాడని చెప్పాను. ఆ పక్కనే ఒక చిన్న తొట్టి ఉందని చెప్పాను. ఆ పక్కనే తొట్టి ఉన్నప్పుడు అది పశువులు నీళ్లు తాగు ప్లేస్ అని చెప్పాను. ఆ యొక్క రాతిలోని పశువులు నీళ్లు తాగగా అందులో ఒక బలి పశువుని పెట్టారని కూడా చెప్పాను. ఆ బలి పశువే చిన్న శిశుబాలుడు. ఆ శిశుబాలుడే ఒక బలి పశువు. ఆయనే ఒక వధింపబడిన గొర్రె పిల్ల. అక్కడ అనేకమైన గొర్రెలు ఆ తొట్టిలో నీళ్లు తాగుతూ ఉండే కాబట్టి ఆ రాతి తొట్టిని శుభ్రం చేసి పెట్టారని చెప్పాను. అప్పుడు యాకోబు దాని మీద నూనె పోసి, దేవుడు నాతో ప్రత్యక్షంగా దిగిన ప్లేసు, దేవుడు నాతో పోరాడిన ప్లేసు, నేను దేవునితో మహోన్నతునితో పోరాడిన ప్లేస్ ఇది, దేవదూతలు దేవుడు దిగొచ్చిన ప్లేసు, ఖచ్చితంగా ఇది దేవుని మందిరమే అని అక్కడ మొట్టమొదట నూనె పోసి రాయి పాతి అభిషేకం చేశాడు. అక్కడ నిలబడింది మొట్టమొదట ఈ మందిరం. కాబట్టి ఇక్కడ కూడా ఏముంది? యాకోబు మందిరం అని ఇక్కడ కూడా చూడండి, మీరు చదువుకోండి, రాసుకోండి. రాయడం ఎందుకు, డైరెక్టర్గా చదువుకుంటే తెలిసిపోద్ది. మందిరం అని ఉంది. ఇక్కడ యాకోబు పేరు ఎందుకు రావాలి? యెరూషలేము పేరు ఎందుకు రావాలి? జనులు గుంపులుగా వెళ్ళిపోతారంట. ఏం చెప్పాను? దేవుని తెలుసుకుంటున్నారు. దేవుని తెలుసుకోవాలి. అలాగ ఆయన చేస్తున్నాడు, అలాగ ఆయన చేయాలి. ప్రతి ఒక్కరు ఆ జాతి ఈ జాతి, ఈ దేవుడు ఆ దేవుడు లేడు, అందరూ క్రీస్తులోకి రావాలి. క్రీస్తు అంటే మళ్ళీ సంఘాన్ని తీసుకోవద్దు సుమా, దేవునిలోకి, యేసు ప్రభులోకి ప్రతి ఒక్కరు కూడా మారాలి. ఆ తర్వాత ఉంటుంది అనమాట సరి అయిన ట్రీట్మెంట్ మనందరికీ అప్పుడు ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన 70 సంవత్సరాలు అయిపోయిందని అనుకుంటున్నా. 70 సంవత్సరాలు చాలు మళ్ళీ మనం సరి చేసుకోవడానికి. 70 సంవత్సరాలు ఎక్కువ. ఎవరైనా ఫుల్గా డ్రింక్ తాగితే నేను తాగకూడదు, నేను నా భార్య బిడ్డలు బాగా పెంచుకోవాలని నిమగ్నాలతోటి పట్టుదలతోటి ఉన్నాడు అనుకోండి, 1 నెల తప్పచ్చు, 2వ నెల తప్పచ్చు, 3వ నెల తప్పచ్చు. అతను అదే విషయంలో పట్టుదల పట్టాడంటే పట్టుదలకు మించిన సాధన ఇంకోట్లేదు, ఖచ్చితంగా మారిపోతాడు. అలాగే నువ్వు మారడానికి 70 సంవత్సరాలు నీకు చాలా ఎక్కువ. నీ శరీరాన్ని, నీ ఆత్మని నిన్ను శుద్ధిపరచుకోవడానికి చాలా ఎక్కువ. అప్పుడు ఎలా వస్తారంట? ప్రవాహము వలె కొండల కంట ఎత్తుగా ఎత్తబడిన పైన ఆయన మందిరము. మళ్ళీ పైకి వెళ్ళిపోద్దు. శిఖరాలని ఉంది కదా, పరలోకంలో శిఖరాలని ఉందా? భూమి మీద శిఖరాలు ఉందా? కొండలు ఎక్కడున్నాయి? భూమి మీదే ఉన్నాయి. పరలోకంలో ఉన్నావా? అసలు మన పైకి వెళ్ళేది ఇక్కడ పైన సబ్జెక్ట్ లేదు, ఇక్కడ కింద సబ్జెక్ట్ ఉంది. ఆ పర్వతాల మీద ఎలాగుంటుంది? ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలు కొండల మీద కదా కడతా, అక్కడి నుంచి లిఫ్ట్ల మీద కదా వెళ్తుంటా, అక్కడి నుంచి కొన్ని వాహనాల మీద కదా వెళ్తుంటా.
ఒకప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటూ పూర్వీకులు అలాగే ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు ఆ చెట్టు దగ్గర పుట్ట దగ్గర సేద తీర్చుకొని ఆ కొండలు ఎక్కుతూ ఆ యొక్క దేవుని దర్శించుకుంటూ వస్తూ ఉండేవారు. ఇప్పుడంటే అన్ని సదుపాయాలు, కార్లు కూడా వెళ్ళిపోతున్నాయి కొండల మీదకి. అది ఏ కొండ అయినప్పటికీ, అది ఏ దేవుడు అయినప్పటికీ మనకు అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ, మనవి కూడా కొండల మీద కట్టబడి ఉన్నాయి కదా, మనము కూడా అలాగే వెళ్తున్నాం కదా. ముందు పరిగెట్టేస్తూ ఉంటాం, మనం బైబిల్ దగ్గర పరిగెట్టాం, అన్నీ ఇలాంటి దర్శించడానికి అయితే పరిగెట్టేస్తూ ఉంటాం. అదొక కూడా విగ్రహారాధన, అదొక విగ్రహారాధన మనకి. వాళ్ళైతే హిందువులు మనము ఆడిపోసుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు వాళ్ళ దేవుడినే నమ్ముకుంటున్నారు, ఇంకే దేవునికి వెళ్ళరాళ్ళు. మారాలనుకుంటే మారిపోతారు. మనం అలా కాదు, అటొక్కలు వేసేస్తాం, ఇటొక్కలు వేసేస్తాం, అందులో దూరిపోతాం, ఇందులో దూరిపోతాం. దేవుడికి తెలియదు అంట. ఏమన్నంటే అపవిత్రమైన పనులు చేశాడు, అపవిత్రంగా మందిరాలకు వెళ్ళిపోవడాలు, అపవిత్రంగా ఎక్కడ పడితే అక్కడ బైబిల్ పెట్టాడు. దేవునికి తెలియదా? దేవుడు చేయలేదా? దేవుడు సృష్టించలేదా? మళ్ళీ ఈ యొక్క వెధవేషాలే, వెధ మాటలోనే. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడికి తెలుసు అన్నీని. అప్పుడు ఆయన అనాలి, నిజంగా నీకు వాత పెట్టేసి నువ్వు ఎలా పెడితేనే బాగుపడతావని నాకు తెలియదా? నీకు వాతలాడితేనే సరి అవుతావని నాకు తెలియదా అని దేవుడు అంటే, అప్పుడు చైన్కి కుక్కని చైనీస్ కట్టేస్తాం కదా, అలాగుంటాం అనమాట ఆయన దగ్గర. ఆయన ఆ దగ్గర అలా లేకుండా ఫ్రీ బోర్డు కింద వదిలేశాడు కదా, ఎగిరేస్తున్నాం కదా ఎక్కడ పడితే అక్కడ. పెట్టరు, ఏ చెట్టు మీద పడితే ఆ చెట్టు మీద వాలినట్టుగా ఉంది. బోయి వాడు బాగా విసరలేంతసేపే వాటి యొక్క బడాయి. దేవుడు మనల్ని సరిగా పట్టుకోలేనంతసేపే పట్టుకున్నాడా, ఇంకంతే, ఏముండదు ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నది ఇక్కడ, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన శిఖరముల వలె జనులు ప్రవాహం 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 వల్ల అప్పుడు వాక్యం తెలుసుకోవడానికి వస్తారంట. రెండర్రా బాబు, ఇప్పుడు దాకా ఏ వాక్యం విన్నాము, ఏం చేసాము, ఏం పెట్టాము, ఆ గుడి లేదు, ఈ గుడి లేదు, ఈ దైవజనం లేదు, ఏది ఆ దైవజనుడు లేదు, ఒకే ఒక దైవజనుడు, ఒకే ఒక గుడి, ఒకే ఒక పరిశుద్ధుడు, ఒకే ఒక ఆరాధన, ఒకే ఒక దేవాది దేవుడు, ఒకే ఒక సృష్టికర్త నీకు ఆ రోజు బోధ చేయబోతున్నాడు. ఆ రోజు నిన్ను ఇది చేయబోతున్నాడు. సియోనులో నుండి, యెరూషలేములో నుండి దేవుడు నీకు బోధ చేయబోతున్నాడు. అప్పుడు చెప్తాడు, నీ దైవజనుడు చెప్పిన వాక్యం నువ్వు ఎక్కడ పెట్టావు, నీ దైవజనుడు చెప్పిన వాక్యం నువ్వు ఎంతవరకు విన్నావు, ఆయన చెప్పిన విశ్వాసంలో నువ్వు ఎంతవరకు నిలబడ్డావు, ఆయన నిరీక్షణ చెప్పినప్పుడు నువ్వు ఏం చేసావని అడిగితే ఒక్కొక్క మాట అందుకే అంటున్నాడు దేవుడు, నువ్వు నడుము కట్టుకో, నేను నీకు 1000 ప్రశ్నలు వేస్తాను, ఒక్కదానికి అట్లీస్ట్ ఒక్కదానికన్నా నువ్వు సమాధానం చెప్పగలిగితే నువ్వు ధన్యుడు అని. ఈ మాట ఇక్కడ ఎందుకు వాడుతున్నాడు దేవుడు? ఇక్కడ మీరు ఫస్ట్లో ఒక మాట గమనించారా ప్రియమైన దేవుని బిడ్డారా? అక్కడ పేరు తేడా పడింది చూసారా? తేడా అంటే ప్రింటింగ్లో తేడా కాదు సుమా, అంత్య దినము. అది ఎప్పుడు? 2వ రాకడికి. ఎవరు వస్తారనుంది? యెహోవా దేవుడు వస్తారనుంది. 2వ రాకడికి ఎవరు వస్తారనుంది? మత్తయి నుంచి ప్రకటన దాకా క్రీస్తు ప్రభువారు వస్తారనుంది. మొన్న కూడా వచ్చినప్పుడు ఇదే మాట వచ్చింది, ఇది గొడవేటర్రా బాబు, ఈ గొడవ తర్వాత చూసుకుందాం అన్నాను కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ప్రతిసారి తండ్రి నుంచి కుమారుడు, కుమారు నుంచి తండ్రి చెప్పుకుంటున్నారని చెప్పాను కదా. ఈ యొక్క విషయాన్ని ఒకసారి బయటికి లాగేద్దాం, ఈ విషయాలు ఏంటో తెలిసేసుకుందాం. ఇప్పుడు ఈ సబ్జెక్టు ఇది మొదలు పెట్టామంటే చాలా భయంకరమైన విషయం ఇది. అసలు ఏంటి, ఎవరు జడ్జిమెంట్ తీస్తారు? మనకి జడ్జిమెంట్ తీర్చేది ఎవరు? ఈయన చివరి వస్తారంటే ఈయన చివరి వస్తారని అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వస్తారా అని నీతో చెప్పారా? మీరే కదా చెప్తున్నారు అని మీరు అనొచ్చు. నేను చెప్పాను, అక్కడ ఉన్న వాక్యం చెప్పాను తప్ప ముగ్గురు కలిసి వస్తారు మనకి ముక్కు పిండేస్తారని నేను చెప్పలేగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తాం, వాక్యం చదివినప్పుడు గమనిక అనేది మనకు ఉండాలి, మెలకు అనేది మనకు ఉండాలి, ఏకాగ్రత అనేది మనకు ఉండాలి, సరైన పట్టుదలతోటి వాక్యం మీద శ్రద్ధ నిలపాలి. మీకు అర్థం కాదు, ఇంకోసారి చదువుకు అదే మాట, ఇంకోసారి చదువు. మన పిండి నానబెట్టినప్పుడు ఆ పప్పులు చాలా గట్టిగా ఉంటాయి. వాటర్లో నానబెట్టగానే కొన్ని గంటలు కానీ మెత్తపడతాయి, ఆ తర్వాత ఇంకా మెత్తపడతాయి ఎక్కువసేపు ఉంచితే. మనం గోరుతో గిల్లలేము వాటిని, అవి గింజలు కానీ కాయలు కానీ ఉన్నప్పుడు. అదే వాటర్లో వేసామనుకోండి ఎలా ఉంటుంది, ఇలా గిల్లగానే అలా మన గోరికి వస్తూ ఉంటుంది. లేడీస్కి బాగా తెలుస్తూ ఉంటాయి, వంటలు చేస్తాం. తర్వాత అది గ్రైండర్లో వేసిన తర్వాత పప్పు రుబ్బిన తర్వాత ఎలా ఉంటుంది, మనకు అనుకూలంగా అయిపోతుంది. తర్వాత అది దాన్ని మనం ఒక కట్టేసుకోవాలని ఏం చేయాలని, గట్టి ఎలా తిప్పితే పిండి అలా తిరుగుతుంది. అలాగే మనము కూడా బైబిల్ని అంతగా ఆసన్నం చేసుకోవాలి, దేవుని కూడా అంతగా మలుచుకోవాలి. మనం ఇలా 2 లైన్లు చదివేసి అలా పక్కన పెట్టేస్తే అర్థమైపోతుందా? ఆ 2 లైన్లు చదివి ఖాళీ కూడా లేదని అంటారేమో.
ఆ 2 లైన్లు చదివి ఖాళీ కూడా నీకు లేనప్పుడు నేను ఇంక చెప్పను. దేవునికి ఆ పార్టీ టైము, ఆ పార్టీ ప్రార్థన సమయము చూడొచ్చు. ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది, ఒక సరదా అనేది, ఒక సరదాకి ఒక నవ్వించేది, కాసేపు ఏదో మీ అలసిపోయి వచ్చినది కాసేపు ఏదో టీవీ కాడ కూర్చున్నది, లేకపోతే ఏదో సెల్లలో చూసింది ఒక 20 నిమిషాలు, పోనీ ఒక గట్టిగా ఒక అరగంట వేసుకోండి. ఇక ఉన్న సమయం అంతా అక్కడక్కడ గడిపేస్తుంటే దేవుని దగ్గర ఎప్పుడు గడుపుతారా? మనము మన ఫ్యామిలీతో ఎప్పుడు కూర్చుంటాం ప్రేయర్లోని? శోధనలు ఎందుకు వస్తాయి అనుకున్నారు? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లే మెలకువ కలిగి ప్రార్థన చేసుకోమన్నాడు కదా. అంటే మెలకువ కలిగి ప్రార్థన చేసుకుంటే శోధన రాదనే కదా అర్థం. అంటే శోధన మన ఇంట్లోకి ఎంటర్ అవుతుందంటే ప్రార్థన లేదనే కదా అర్థం. ప్రార్థన ఉన్నప్పటికీ కూడా భయంకరమైన మరణాలు, శోధనలు వచ్చేస్తున్నాయే. ఇంకేం జయించగలుగుతాం మన జీవితాన్ని, మన ప్రాణాన్ని, మన పిల్లల్ని, మన భర్తల్ని, మన కుటుంబాన్ని? ఈ శాతాన్ని భారించి మనకు మనమే కాపాడుకోలేకపోతున్నప్పుడు మన వెనకాతల ఉన్న సమస్తాన్ని మనం ఎలా కాపాడగలం? ప్రవాహము వచ్చినట్లు ఆ క్షణాన దేవుడే ఉంటాడు. ఆ క్షణాన్ని ఇంకా ఎవరు ఉండరు. ఆ క్షణాన్ని ఒకే మందిరము, ఒకటే చర్చు, దేవుని మందిరము. చూసారు కదా, అక్కడ వాక్యం చదవని క్లియర్గా ఉంది కదా. చదువుకోండి, మళ్ళీ మీరు కావాలంటే చదువుకోండి. కొండల కన్నా పైగా ప్రవాహము వచ్చినట్లంట. ఈ రెయిన్ సీజన్లో, ఈ యొక్క వర్షాకాలంలో ఎలా వస్తుంది? కొండల్లోంచి వాటర్ రెడ్డగా భయంకరంగా ఆ ఫ్లోటింగ్ చూస్తేనే భయం వేసేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ కూడా వెళ్ళలేదు అలాంటి టైంలో కదా, బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. అవి ఇవి నిండిపోయే నదులు అవి మీరు వెళ్ళకూడదని అక్కడ ఒక డేంజర్ ఏరియా అని చెప్పేసి ఒకటి పెట్టేస్తారు రాసి, అదొక దయ్య బొమ్మ వేసి కదా. అలాగ వస్తారంట. జనాన్ని దేవుడు సముద్రంతోటిని, వాటర్ తోటిని, జనాలతోటిని పోల్చాడు. ఒక్కొక్క నీటి బిందువు ఎలాగుంది, ఒక్కొక్క మనిషి కూడా అంత అలా ఉన్నారని విస్తారమైన జనాలు వస్తారంట. రండి రండి రండి, దేవుడు వాక్యం చెప్తున్నాడు, రండి రండి దేవుని మందిరానికి వెళ్దాం, రండి రండి ఆయన వాక్యం ఉందని త్వరపడి ప్రజలు ప్రవాహం వచ్చినట్లు వచ్చేస్తారంట. ప్రవాహము వచ్చినట్లు. మళ్ళీ పైన అది యెరూషలేము అంటే అది కిందే కదా ఉంది, భూమి మీద కదా ఉంది. ఈ భూమి కూడా నేను చెప్పలేకపోతున్నారా బాబు, భూమి మీద కదా ఉంది. సియోన్ అంటే ఇక్కడే కదా ఉంది. అది ఒక పేరు, పరిశుద్ధమైన పేర్లు, అవి కూడా నేను చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని కూడా మీరు చదువుకోండి. అక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అక్కడ యెహోవా దేవుడు అని ఉంది. యెహోవా వచ్చి అంత్యకాలమున, మరి క్రీస్తు వచ్చి అంత్యకాలమున తీర్పు తీరుస్తారు, ఈయన అంత్యకాలమున తీర్పు తీరుస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా పెట్టి అది చూసుకోవాలి మనం. అది చూడాలంటే ఇది ఒక కొత్త సబ్జెక్ట్. మనం మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేయడం, ఇంకొకటి ఏదన్నా తీసుకోవడం ఏదో చూడాలి. కాబట్టి ఆ రోజు కూడా నేను మత్తయి సువార్తలో కూడా వాక్యం పెట్టడం జరిగింది. రోజు వాక్యాలన్నీ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే భూమి మీద ఇది భయంకరంగా జరిగిపోతుంది. నేనేం చెప్పాను? ఎవరూ లేపబడలేదు, ఎవరో పైకి వెళ్ళలేదు. ఆ రోజు ఇప్పుడు ఉంటుంది. మృతులైన వారు మొదట లేతురు, తర్వాత సజీవులైన వారు ఆయనను ఎదుర్కొందురు. ఇది ఒకటి దొరుకుతాయి, అక్కడక్కడ ఒక్కొక్క మాట దొరుకుతాయి. ఇన్ని మాటలు కనిపించవు, ఎంత వాక్యం కనిపించదు. ఆ 2 వాక్యాలు ఎక్కడో ఉంటాయి, 2 లైన్లు మాత్రమే మనకు కావాలి. మరి ఎంత మ్యాటర్ ఉంది, ఇన్ని వాక్యాలున్నాయి, మరి ఇవన్నీ ఏం చేస్తాం? అబ్రహాముతో అన్నప్పుడు దేవుడు అన్నాడు, నాయన మా బ్రదర్స్ అక్కడ బాగా సుఖపడుతున్నారు, తెలియట్లేదు ఇక్కడ ఇంత పెద్ద నరకం ఉందని, లోయ ఉందని తెలియట్లేదు, ఒక్కసారి నన్ను బతికించి బయటికి పంపించవా? వెంటనే నా బ్రదర్స్ని మార్చేసి నేను కూడా మారిపోయి, కంగారు పడక, అక్కడ నీకన్నా పరిశుద్ధులు ఉన్నారు. ఎవరో తెలుసా పరిశుద్ధులు? ఆ పరిశుద్ధుల పేరు ఎందుకు అక్కడ తీసుకురావాలి? యేసుప్రభువు చనిపోయినప్పుడు సమాధులోంచి అనేకమైన పరిశుద్ధమైన శవాలు లెగుస్తున్నాయని చెప్పాడు. అనేక మంది పరిశుద్ధులు భూమిలోంచి పైకి వస్తున్నారని చెప్పారు. ఎవరాళ్ళు? పరిశుద్ధులు పైకి వెళ్ళిపోయారా? మరైతే లేచారా? మరైతే ఎక్కడన్నా ఉన్నారా? దేవునాల మహిమపూర్వకంగా తీసుకుపోయారా? ఇవన్నీ ముందుకి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వాక్యం చాలా క్లియర్గా చదువుకోండి. దీని భావన నేను ఇంకా రేపు కొంచెం మీకు వివరించవలసి ఉన్నది. రేపు దాన్ని మనం పూర్తిగా నేను మీకు ఈ వాక్యాన్ని ఇంకా వాక్యాలు ఉన్నవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధనలోంచి ఏకాకడిని తప్పించమని ఆయన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్.
దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.